ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసుకున్నా కూడా వైసీపీ నాయకులు ఎంతోమంది టీడీపీలో జాయిన్ అవుతున్నారు. అయితే దానికి గల ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే కడపలో కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కట్టా కార్తిక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్. సార్, వైసీపీలో కడప అనేది ఇంకా జగన్మోహన్ రెడ్డి అడ్డా అన్నట్టుగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన సొంత ఇల్లు అనుకోవచ్చు. మరి అలాంటి ప్లేస్లో వైసీపీలో ఉన్న వాళ్ళు వైసీపీలో ఉండకుండా టీడీపీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఏం జరిగింది? సరే, కడప అంటే మనకు తెలిసింది శ్రీవారి గడప అని, అంతేగా. కడపకి ఆ పేరు రావడానికి ఉన్నటువంటి కారణం అదేగా. కానీ దాని వైఎస్ఆర్ గడప కింద వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేశారు. తమ కుటుంబ కోట అది. తమ వచ్చేసి నువ్వు ఎంపీ పో అంటే ఎంపీ అయిపోవాలి, ఎమ్మెల్యే పో నువ్వు అంటే ఎమ్మెల్యే అయిపోవాలి. సో ఆ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అయితే నువ్వు ఎంపీటీసీ పో అంటే ఎంపీటీసీ, సర్పంచ్ అంటే సర్పంచ్, జడ్పీటీసీ అంటే జడ్పీటీసీ అంటే మొత్తం తమ కనుసన్నల్లో నడవాలని ఆ కుటుంబం ఆలోచించు కొన్నాళ్ళు నడిపించుకోగలిగింది. కానీ ఇవాళ ఆ పరిస్థితులు కనపడలేదు. పరిస్థితులు చాలా మారిపోయింది. అంటే ఒకనాడు రాజశేఖర్ రెడ్డిని చూసి ఏర్పడ్డ అభిమానం వేరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏర్పడ్డ అసహ్యం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గుర్తించారు? రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా, ఆ కుటుంబ రాజకీయ వారసుడిగా గుర్తించారు, అవునా కాదా? కానీ చివరికి ఆ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీదకి నెట్టిన వాడిగా కడప జిల్లా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు కనబడుతున్నాడుగా. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడబిడ్డ వైఎస్ సునీత న్యాయ పోరాటం చేస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి హత్య కేసులో తమ్ముడు బిడ్డ న్యాయ పోరాటం చేస్తుంది. అంటే వైఎస్ఆర్ కుటుంబం కోర్టు మెట్టెక్కింది. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? రాకపోయేది కదా. సరే, అదొకటి. తర్వాత వైఎస్ విజయమ్మ ఇలా కోర్టు మెట్టెక్కింది కొడుకుతో ఆస్తి గొడవ కాడ. అదే రాజశేఖర రెడ్డి ఉంటే ఇవాళ వైఎస్ విజయమ్మకి ఆ పరిస్థితి వచ్చి ఉండేదా? అస్సలు. ఇవాళ వైఎస్ షర్మిలమ్మ రోడ్డు మీద పడి కాంగ్రెస్ పార్టీలో ఉండి తిరుగుతుంది పాపం. ఇవాళ షర్మిలమ్మకి ఆ గతి పట్టిందంటే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఉంటే ఆ గతి పట్టి ఉండేదా? సో రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డుకు లాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు ఫోన్ చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా వస్తున్న ప్రశ్న ఇది. అందుకనే పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే ఆ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించారు. అంటే వైసీపీకి డిపాజిట్ కూడా దక్కల. పులివెందుల రూరల్ మండలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం, ఆయన ఇల్లు ఉన్నటువంటి ఏరియా ఓడించారు. డిపాజిట్ కూడా దక్కలే. అంటే ఒకనాళ్ళగా పరిస్థితులు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డిని చూసి ఏర్పడ్డ అభిమానం వేరు, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పరిపాలనని, ఆయన నేచర్ని చూసిన తర్వాత ఏర్పడ్డ అసహ్యం వేరు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏదో అనుకున్నారు కానీ ఏమీ లేదు, సొంత కుటుంబాన్ని రోడ్డుని లాగినోడు అని అర్థం చేసుకున్నారు. రెండోది, కడప జిల్లాకి జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉండగా ఏం చేశాడు? నీళ్ళన్నా తీసుకొచ్చి ఇచ్చాడా? సొంత గ్రామానికి నీళ్ళు కూడా తీసుకురాని వ్యక్తి కోసం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎందుకు అండగా ఉండాలి? ఎందుకు ఓటు వేయాలి? అతనితో ఎందుకు ఉండాలి? కానీ సరిపోని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశాడా? ఒక హ్యూమన్ కాంటాక్ట్ మెయింటైన్ చేశాడా? మానవత్వం లేని మనిషిగా ఉన్నాడు కదా. ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కదా. ఏ రోజు కడప జిల్లా వైపు చూడని పరిస్థితి కదా. ఎప్పుడన్నా వచ్చాడనుకో పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టుకొని పరదాలు వేసుకొని వచ్చేవాడు. చెట్లు నరికేసి పరదాలు వేసుకొని వచ్చేవాడు. అలా సంబంధం లేకుండా ఉన్న వాళ్ళతో ఎందుకు ఉండాలి? ఇది కడపలో వచ్చినటువంటి తిరుగుబాటు సార్. కానీ ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు సరే వేరే 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 ప్రాంతాలలో వెళ్ళిపోతున్నారంటే ఏం అనుకోలేము. అంటే కడప నియోజకవర్గం దగ్గరనే అది వెన్నుపోట్లానే ఉంది కదా సార్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచినట్టే కదా. అంటే ఇతను పొట్టలో పడుస్తున్నాడు, పొడిపించుకోలేక వీళ్ళు వెనక నుంచి పడుస్తున్నారేమో అట్ట అనుకుంటే. అంటే ఏం చేస్తారు మరి? ఇప్పుడు వీళ్ళని పడుచుకుంటే కదా. వీడు ఎందుకోసం, ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఆ పని చేసేవాడు గుర్తించకపోతే ఏం చేస్తాడు? ఎందుకు పని చేయాలి? సో అతను మోసం చేస్తున్నాడు అర్థమైన తర్వాత కూడా ఎందుకు పనిచేయాలి? ఏది ఏమైనా ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఒక తుఫాన్ లాంటిది వస్తుంది. కడప జిల్లా కంచికోట. నిజానికి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా మీద చాలా దృష్టి పెట్టాడు. కడప జిల్లా మిస్ అవుతుంది అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాడు. అందుకని ఎప్పుడు లేనట్టుగా మన 4 రోజులు కడప జిల్లాకి వెళ్ళాడు. అంతకుముందు 3 రోజులు పులివెందులకి వెళ్ళాడు. సో పులివెందులు కూడా వచ్చేసారి తన మీద వైఎస్ విజయమ్మ నిలబడిద్దేమో అనేటువంటి ఆలోచన, ఒక భయం అయితే జగన్మోహన్ రెడ్డిలో ఉంది. విజయమ్మ నిలబడొచ్చు, సునీతమ్మ నిలబడొచ్చు, షర్మిలమ్మ నిలబడొచ్చు, పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి ఒక భయం ఉంది. గెలుస్తున్నది పక్కన పెడితే ఒక భయం అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? పులివెందుల మీద జగన్ కాంట్రాక్టేషన్ చేయలేడు. స్టేట్ వైడ్ తిరగాలి కదా ఎన్నికల టైంలో. అక్కడ షర్మిలమ్మ లాంటి వాళ్ళు, విజయమ్మ లాంటి వాళ్ళు నిలబడ్డారనుకో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓట్లని చీలుస్తారు.
ఓట్లను చీల్చినప్పుడు టీడీపీ మధ్యలో గెలవచ్చు కాక, కూటమి మధ్యలో గెలవచ్చు కాక, ఓట్లు షర్మిలమ్మ మధ్య జగన్ మధ్య చీలిపోయినప్పుడు వీళ్ళ ఓట్లు అటు ఓట్లన్నీ భూకంపులకు పడతాయి కదా. ఓకే. సో అలా గెలవచ్చాం, లేదు షర్మిలమ్మ గెలవచ్చాం, విజయమ్మ అయితే విజయమ్మ సెంటిమెంట్ కలిసి వచ్చింది. రెండోది పులివెందుల మీద ఫోకస్ పెడదామంటే స్టేట్ మొత్తం వదిలేయాల్సి వచ్చింది. సో ఏదేమైనా ఒక ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితి, రాజకీయ ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.